మీ పరిచయం ప్రణయంగా మారడానికి దారితీసిన ఎగ్జాక్ట్ సంఘటన ఏమిటి? ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా మీ ఉపన్యాసం ఏర్పాటు చేశారు ఏపీ భవన్ వాళ్ళు. ఎన్టీఆర్ గారి చే సన్మానం అంటే ఇక చూడు చెప్పలేని ఆనందం, నిద్రపట్టి చావదు, తిండి సహించదు. ఇంకా కెమెరా ఒకటి తీసుకొని పెద్ద ఫోటో తీద్దామని వెళ్ళాను. ఆయన రాజీవ్ గాంధీ గారిని కలవటానికి బయటకు వస్తున్నారన్నారు. ఆయన బయటకు వచ్చారు. సేమ్ పరిస్థితి, నా చేతిలో కెమెరా కింద పడిపోయింది. నేను వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోయాను. ఇక చూస్తే ఇక అంతే మైమర్చిపోయి మళ్ళీ ఒకటే ఏడుపు, ఎందుకో తెలియదు, ఏడుస్తున్నాను కాళ్ళ మీద పడి. పురుష రూపం అంటూ నా మనసులో ప్రతిష్ఠితమైంది ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి కూడా. క్షమించాలి ఇలా అడుగుతుంటే, మరి వివాహం మీరు చేసుకుంటున్నప్పుడు అప్పట్లో మీకు ఏమి సంఘర్షణ కలగలేదా? మీకు అది నా వివాహమే ఒక పెద్ద విషాద కావ్యం అది చెప్పాలంటే. అది ఏ స్త్రీకి జరగకూడని విధానంలో జరిగింది ఆ వివాహం. అందుకని దాన్ని నేనేమి ఎప్పుడు ప్రస్తావించదలుచుకోలేదు. ఎందుకంటే అతని అదేదో నేను కోరి చేసుకున్న పెళ్లి కాదు, బలవంతమైన ఒక పరిస్థితుల్లో చేసుకోవాల్సి వచ్చింది. చెప్పాను కదా, అసలు ఫస్ట్ లవ్ కానీ ఒక ఫస్ట్ రూపం కానీ అది ఉంటే అది ఎన్టీఆర్ మన జీవితంలో ఫస్ట్ అండ్ లాస్ట్. ఏ క్షణంలో మీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని ఒకరికొకరు చెప్పుకున్నారు, లేక మీ పట్ల ఆయనకి ఇలాంటి ఒక భావన కలిగిందని మీకు తెలిసింది? ఢిల్లీలో మా ఫస్ట్ సమావేశం అనేది దగ్గరగా చూడటం వల్ల ఈమె బాగా మాట్లాడుతుంది, ఈమె మంచి ఉపన్యాసకురాలు అనేటువంటిది ఆయనకి అర్థమైంది. తర్వాత మహానాడు అప్పటికి ఇంకా 6 నెలల తర్వాత ఏమో వస్తే గుర్తుపెట్టేశారు, మీరు లక్ష్మీపార్వతి గారు కదా అని అడిగారు నన్ను. ఎంత వండర్ అంటే ఆ మెమరీ అద్భుతమైన మెమరీ అయింది. ఇంకా నేను టైం అడిగాను, ఇంటికి రమ్మన్నారు. మేము వెళ్ళాము, 11 గంటలకు ఏమి ఇచ్చారు టైము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక ఆ రోజు గంట సేపు కూర్చోబెట్టి మాట్లాడారు. ఇక ఆ విధంగా ఫస్ట్ మాకు ఎన్టీఆర్ గారు నా పట్ల ఒక సహృదయత, అంటే మంచి పరిచయం జరిగింది మా ఇద్దరి మధ్య. ఒక మంచి ఒపీనియన్ నా పట్ల ఏర్పడింది ఆయనకి. ఎంఫిల్ జాయిన్ అయినప్పుడు పక్కనే వాళ్ళది అబిడ్స్, మాదేమో ఆంధ్ర సరస్వతి పరిషత్తులో ఉండేది మా డిపార్ట్మెంట్ కంపేరిటివ్ స్టడీస్. అందుకని అక్కడి నుంచి మధ్యాహ్నం అన్నం తినగానే వాళ్ళ ఇంటికి పరిగెత్తేదాన్ని. ఇంకా ఆయన టైం ఉంటే నాతో స్పెండ్ చేసేవారు, కాసేపు కూర్చొని మాట్లాడి ఏం సబ్జెక్టు ఏంటని రోజు డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. దానికంటే కూడా ఆయన నా విద్వత్తుని ఎక్కువగా అభిమానించారు, దాన్ని చాలా ఇష్టపడేవారు. పార్టీ అది పరస్పరం రూపం కాదు, నాకు ఆ రూపానికంటే కూడా అతీతం. అట్లా అనుకుంటే నేను వివాహం చేసుకునే నాటికి 70 సంవత్సరాల వయసు. అప్పటి రూపానికి ఇప్పుడు రూపానికి తేడా ఉంటుంది కదా, కానీ నాకు ఎప్పుడు ఒకటిగానే ఉన్నారు. ప్రేమ అనేది అట్లా ఉంటుంది, అది నిజమైనటువంటి భక్తి ప్రేమ వయసును దాటి తర్వాత రూపాన్ని దాటి ప్రేమిస్తుంది. అందువల్ల అక్కడ గుణం తప్ప రూపం కాదు ప్రధానం అనేది. ఆ విధంగా నేను ఆయన ప్రేమించాను. ఆయన కూడా ఒక విధంగా ఆయన కావాలనుకుంటే కోట్లాది మంది క్యూలో నిలబడతారు. చాలా మంది హీరోయిన్లతో ఆయన నటించారు, మామూలు కాదు అసలు. ఎంత ఈ వయసులో కూడా ఆయన కావాలనుకుంటే చిన్నపిల్లలే వచ్చి పెళ్లి చేసుకుంటారు. కానీ ఆయన కూడా నన్ను ప్రేమించారు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ ఒక్క క్షణం కోసం మీరు మీ ఇద్దరు ఇష్టపడుతున్నారు, ఈ విధంగా ఇష్టపడుతున్నారు అని తెలిసిన ఆ క్షణం అది ఎలా బయటపడింది మీకు? అది అంటే అంతర్లీనంగా నాకెప్పుడు ఒక భక్తి, దేవుడి కంటే కూడా ఎక్కువ నా దృష్టిలో ఆయన పుట్టినరోజు తెల్లవారుజాము 2 గంటలకి ఆ పక్కనే కృష్ణానదిలో మునిగేసి ఆ బారు జుట్టంతా ఇలా వేలాడేసుకొని తడిసిన బట్టలతో పూలు పండ్లు తీసుకొని తెల్లవారుజాము గుడికి వెళతామే మనము భక్తిగా. అట్లా ఆయన కుటీరం దగ్గరికి వెళ్ళి అక్కడ విజయవాడలో ఎంత భక్తి అసలు. అది ఇక పాదాలకు వెళ్ళి నా తలకాయ పెట్టి పాదాల మీద కాసేపు అట్లాగే ఉండిపోయాను అనమాట. ఇక అసలు భగవంతుని దర్శిస్తున్నట్టే. కానీ మీరాబాయి మీరు పోల్చారు కాబట్టి, మీరాబాయి కానీ రాధకున్న ప్రేమ కృష్ణుడి పట్ల కానీ వారు అంతిమంగా వాళ్ళు పొందగలిగారా, పొందలేకపోయారు కృష్ణుడిని కానీ వాళ్ళు తలచిన దైవాన్ని? కానీ మీరు పొందగలిగారు. అదే నేను పొందగలిగాను. బహుశా నేను అనుకోవటం ఆ జన్మలో ఆ శాపాలు ఏవో వాళ్ళకు ఉన్నాయి, ఈ జన్మలో తీరిపోయి నన్ను ఆయన ఆ శాపం తీరింది కనుక పెళ్లి చేసుకోగలిగారు. 89 ఆయన గవర్నమెంట్ పోయింది, 91లో నా ఎంఫిల్ కంప్లీట్ అయిపోయింది, 90 కంప్లీట్ అయిపోయింది. ఆ గవర్నమెంట్ పోయినప్పుడు నేను ఆయన పలకరించాలనుకున్నాను, ఓదార్చడానికి వెళ్ళాను. సరే నేను వెళితే ఎన్టీఆర్ గారు ఎవరో వస్తున్నారు పోతున్నారు, ఎవరు నా గురించి ఆయనకి చెప్పిన వాళ్ళు లేరు. అలాగే నిలబడి ఉన్నా. ఎవరో 4 గంటలకి పాపం ఆమె ఉదయం వచ్చారు, లక్ష్మీపార్వతి గారు మీకోసం వెయిట్ చేస్తున్నారని అప్పుడు చెప్పారట. వెళ్ళి చెప్తే ఇక రమ్మన్నారు ఆయన. ఇంక
వెళ్ళిపోయి కాళ్ళకి నమస్కారం చేసి కుర్చీ చూపించారు, కూర్చోండి అని. నేను ఎప్పుడు ఆయన ముందు కుర్చీలో కూర్చోలేదు, నేల మీదే కూర్చుంటాను నేను క్రింద నేల మీదే కూర్చున్నాను నేను. ఏంటి లక్ష్మీభారతి గారు ఎలా ఉన్నారు, బాగున్నారా అని నన్ను కుశల ప్రశ్నలు వేస్తున్నారు. నేను ఒక్కటే అన్నాను, స్వామి మీతో 2 నిమిషాలు మాట్లాడొచ్చా అన్నాను. మాట్లాడండి అన్నారు. మీకు నేను చెప్పే పాటిదాన్ని కాదు, ఇవన్నీ మీరు ఎన్నో చూశారు, జయాలు అపజయాలు అన్నీ కూడా. ఏది శాశ్వతం కాదు, ఇట్ షల్ బి పాస్డ్ అవే. అందువల్ల మీరు ఈ ఓటమిని మరొకసారి విజయానికి నాందిగా తీసుకోండి మీరు అని చెప్పాను నేను. నాంది ఎంత నచ్చినాయి అంటే ఆ మాటలు, అప్పటికప్పుడు మొహం వికసించింది ఆయనకి. దానికి ఆయనకి ఎంత సంతోషం వేసిందండి. చాలా మంచి మాటలు చెప్పారు మీరు, చాలా చాలా. నాకు వెంటనే మనసంతా రిలాక్స్ అయిపోయింది. అన్నాక మీరు ఎప్పుడు వచ్చారన్నారు. అప్పుడు చెప్పి నేను ఉదయమే వచ్చాను స్వామితో. మరి ఎక్కడున్నారు అన్నారు. ఇక్కడ బయటే ఉన్నాను నేనంటే అప్పుడు ఇక కేకలేశారు ఆయన అక్కడ వాళ్ళని పిలిచి. ఇంకప్పుడు నేను ఎంఫిల్ అయిపోయి ఇంక వెళ్ళిపోతూ మళ్ళీ ఒకసారి కలిశాను నేను. అప్పుడు అబిడ్స్లో కలిశాను. స్వామి నాకు మీ చరిత్ర రాయాలని ఉంది, నాకు పర్మిషన్ ఇస్తారా అని అప్పుడు అడిగాను నేను. ఎందుకంటే నేను అంతకుముందే ఎప్పుడో అసలు నిమ్మకూరు వెళ్ళి చాలా వాళ్ళ బంధువులు చెప్పిన మెటీరియల్ అంతా నేను సేకరించుకొచ్చాను. ఎప్పుడో రాయాలని నాకు తప్పనమాట, ఆయన జీవిత చరిత్ర రాయాలని. అంటే నెత్తి మీద ఒకటేసారనమాట తమాషాగా. నువ్వు రాస్తావు, నువ్వు ఎంత, నా చరిత్ర ఎంత, అదొక ఓషను, నీకు అనుభవం ఏది, ఇదంతా రాయటం అంటే అంత సాధ్యం అనుకున్నావా అన్నారు. నిర్మోహమాటంగానే మాట్లాడతారు కొన్ని విషయాలు. అలాగే ఫస్ట్ నేను ఆయన్ని పర్సనల్గా కలిసినప్పుడు ఒక పాయింట్ మర్చిపోయాను నేను. బిగినింగ్ ఢిల్లీ తర్వాత కలిసినప్పుడు ఒక్క మాట చెప్పాను, స్వామి మీ గురించి నేను టీనేజ్లో రాసుకున్న చిన్న పొయిటరీ ఉంది, చెప్పమంటారా అన్న. చెప్పు అన్నారు. ఆయన బాగా ఇంట్రెస్ట్ పొయిటరీ అంటే. నేను అప్పుడు 2 లైన్లు రాసుకున్నాను స్వామి. నేను నింగి అంచున నీవు, నేల తాకున నేను, కలిసేదెలా మనసు తెలిసేదెలా. ఎంత బాగుంది, చాలా చక్కటి కవిత్వం, బాగా రాస్తారా మీరు అన్నారు. ఏదో కొంచెం రాస్తాను స్వామి అన్నాను. తర్వాత ఇంకా అది అయిపోయింది. ఇక నేను బయోగ్రఫీ ముందు ఒప్పుకోలేదు. నేను డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా జాయిన్ అయిపోయాను అక్కడ నర్సరావుపేటలో. జాయిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చాను దీనికోసం ఒప్పించుకోవాలని. అప్పుడు ఒప్పుకున్నారు ఆయన. ఇక సాటర్డే సండే నేను రావటం మొదలుపెట్టాను. నా కాలేజీ ముందే బస్సు ఆగుతుంది అక్కడ, మళ్ళీ కాలేజీ ముందే దిగుతుంది. ఇక బిగినింగ్లో నేను ఇక్కడెక్కడో మా పిన్ని గారు అమ్మాయి ఉంటే వాళ్ళ ఇంట్లో ఉండి వెళ్ళాల్సి వచ్చేది. నాకు టైం సగం పోతుండేది రావడానికి పోవటానికి. నేను నా ప్రాబ్లం చెప్పాను ఆయనకి. వెంటనే ఆయన అర్థం చేసుకొని అక్కడ ఒక రూమ్ కేటాయించారు నాచారం స్టూడియోలోనే. నేను అక్కడ బస్సు దిగటం, వాళ్ళ మనిషి వచ్చి నన్ను తీసుకొని వెళ్ళటం, అట్లా చాలా గొప్పగా అనౌన్స్ చేశారు. యార్లగడ్డదేమో హిందీలో రాస్తారని, తెలుగులో నేను రాస్తానని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చాలా పెద్ద ఎత్తున అనౌన్స్ చేశారు. సరే, దాని తర్వాత ఇక ఆయన ఇంకా మాట్లాడటము లేకపోతే అర్జెంటుగా రమ్మని చెప్పడానికి ఇబ్బంది అయిపోయి ఒక ఫోన్ పెట్టించారు నాకు. అప్పుడు 3.5 లక్షల బిల్ అయింది మీకు కూడా, చాలా పాపులర్ అయింది. అప్పుడప్పుడే కాస్త ప్రేమలో పడతా ఉన్నాము, కొత్తగా ప్రేమలో పడ్డాం అనమాట. అది అసలు మా వయసులకు అతీతమైనటువంటి ప్రేమ. అది మామూలు టీనేజర్స్ కూడా చేత కాదు ఆ ప్రేమ అనేది. చాలా అద్భుతమైనటువంటి లవ్ అది. ఇంకా నేను వచ్చిపోతుండే కొంది ఆయన రోజు రాసుకోవటము, తర్వాత ఇక పర్సనల్ విషయాలు మాట్లాడుకోవటం మొదలుపెట్టాము. మొదట్లో ఇవి తన జీవితానికి సంబంధించిన విషయాలు చెప్పేవారు. ఇంకా రాను పర్సనల్ ప్రాబ్లమ్స్, అసలు ఏంటి, నువ్వేంటి, మీ జీవితం ఏంటి, ఇట్లా ఒకళ్ళకొకళ్ళు ఇద్దరి కష్ట సుఖాలు చెప్పుకోవటం మొదలుపెట్టాం. అసలు ఇది చెప్పకూడదు అనే విషయం లేకుండా ఆయన చెప్పేవారు నాకు.